సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే వాళ్ళలో యాంకర్ అనసూయ ఒకరు. గ్లామరస్ ఫోటోస్ పోస్ట్ చేయడంతో పాటు ట్రెండింగ్ టాపిక్స్ పై తనదైన శైలిలో స్పందిస్తూ ఉంటారు. అలాంటిది ఇప్పుడు ఆమె కూడా ఆన్లైన్ లో మోసానికి గురైంది. ఈ మేరకు ఇన్స్టాలో ఒక పోస్ట్ పెట్టింది. తన దగ్గర డబ్బులు తీసుకుని ఇప్పటికీ సరైన స్పందన లేదు అని ఆవేదన వ్యక్తం చేసింది. ఇంతకీ ఏం జరిగింది అంటే, ప్రస్తుతం ఆన్లైన్ లో అన్ని రకాల వస్తువులు దొరుకుతున్నాయి. మరి ముఖ్యంగా బట్టల్ని ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. అనసూయ కూడా ఇలానే నెల క్రితం ట్రిపుల్ ఇండియా అనే క్లాతింగ్ వెబ్సైట్ లో కొన్ని దుస్తుల్ని ఆర్డర్ పెట్టింది. ముందే డబ్బులు చెల్లించింది. కానీ ఇప్పటికీ సదరు దుస్తులు రాలేదని, అదే టైంలో రీఫండ్ కూడా రాలేదు అని చెప్పుకొచ్చింది. సొంతంగా దుస్తులు అమ్ముతున్నామని చెప్పి అప్పనంగా డబ్బులు కొట్టేస్తున్నారని సదరు క్లాతింగ్ వెబ్సైట్ పై అనసూయ మండిపడింది. ఈమెకే కాదు, గత కొన్నాళ్లుగా ఇలాంటి అనుభవాలు చాలా మందికి ఎదురవుతున్నాయి. అందుకు తగ్గట్టే సోషల్ మీడియాలో కూడా పోస్టులు పెడుతున్నారు. ఇప్పుడు అనసూయ కూడా అదే పని చేసింది. మరి సదరు క్లాతింగ్ బ్రాండ్ స్పందిస్తుందో లేదో చూడాలి. ప్రస్తుతం అనసూయ 2 తమిళ సినిమాలు చేస్తున్నట్టుగా ఉంది. అలాగే 1-2 తెలుగు రియాలిటీ షోలోను కూడా జడ్జ్ గా చేస్తున్నారు. చివరిగా పుష్ప 2లో దాక్షాయణిగా కనిపించింది. ఈ నెల 24న రిలీజ్ అయ్యే హరిహర వీరమల్లు సినిమాలో కూడా అనసూయ నటించింది.